ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏడాది నిర్వహించే సామాజిక సర్వేకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో 24 గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక సర్వే 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను నియమించిన అధికారులు ప్రజాప్రతినిధులు లేకుండానే గ్రామ సభలో నిర్వహించకుండానే సామాజిక సర్వేకు సన్నద్ధం కావడం విశేషం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక సర్వే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్బవరం మండలంలో 14 కోట్ల రూపాయల పనులు నిర్వహించినట్లు మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన ప్రజాప్రతినిధి లేనప్పటికీ సామాజిక సర్వేకు ఎలాంటి అవరోధం కలగదని గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న సెక్రటరీలు, మండల ఇంజనీరింగ్ సహాయకులు సహకారంతో ఏ పనులు చేపట్టారు అనే దాన్ని సామాజిక సర్వే అధికారులు పరిశీలించి అంచనాలు వేస్తారని పేర్కొన్నారు. వీలున్న వాటికి కొలతలు కూడా తీయడం జరుగుతుంది. ఈ చేసే క్రమంలో ప్రతి పనికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన పనులు డిఆర్పి మీరు నోట్ క్యామ్ ఫొటోస్ ప్రతి ఒక్క దానికి కూడా వెరిఫికేషన్ చేసినప్పుడు తీసుకోవాలి. అట్లాగే ఫీల్డ్ లెవెల్లో ఇంకా పూర్తి స్థాయిలో రికార్డు ఇవ్వలేదు, మండలం నుంచి వెళ్ళినప్పుడు నాటికి వెళ్ళిన రికార్డు అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఫారెస్ట్ పూర్తిగా ఇవ్వలేదు, పిఆర్ కూడా పంచాయతీ వచ్చేసింది, అవి కూడా మనకి రికార్డ్ ఇవ్వలేదని రాకూడదు. అట్లాగే డిటిఎఫ్ డెసిషన్ టేకెన్ ఫార్మేట్లో రాసినప్పుడు గ్రామ సభ ఉండవు కాబట్టి సంబంధించిన అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈసారి ఎప్పుడు ఫేస్ అయిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఇంతకుముందు అంటే సర్పంచ్ లేనప్పుడు ఈవెన్ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేసేవారు, స్పెషల్ ఆఫీసరే సర్పంచ్ ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఉంటుండగా ఎలక్షన్ కోడ్లో సోషల్ ఆడిట్ జరుగుతుంది. అందువలన అందరూ కూడా తగిన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం, ద సేమ్ టైం ప్రతి ఐటెం ఏదైతే మనకు సోషల్ ఆడిట్ అవుతుందో ఎన్ఆర్జీఎస్ వర్కులు కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ నుండి పిఆర్ వర్కులు కానివ్వండి, లేదంటే సోషల్ ఫారెస్ట్రీ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో మొదటగా అందరూ గుర్తుంచుకోవాల్సింది, మనం రికార్డు ఇవ్వకపోతే వాళ్ళు సోషల్ ఆడిట్ చేయడం జరగదు. ఎప్పుడైతే సోషల్ ఆడిట్ జరగలేదో మొత్తం అంతా అబ్జెక్షన్ కింద లెక్క, అది గుర్తుంచుకోండి. మన దగ్గర వర్క్ ఉండి మనం రికార్డు ఇవ్వకపోతే టోటల్ వర్క్కి మనకి అబ్జెక్షను, అది మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మొదటగా అన్ని డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా 100% రికార్డు ఇవ్వండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అబ్జెక్షన్లు అన్నవి రావడానికి అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి కూడా. ఎందుకంటే ఉదాహరణకు పెన్షన్స్ వాడు 90 అయిపోతే ఇవ్వడానికి లేదు. ఇంతకుముందు అలా కాదు, మనం వేరే ఎక్కడో తీసుకొని చేసేవాళ్ళం. అందువల్ల అబ్జెక్షన్లు కూడా తక్కువే. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా ప్రతి సచివాలయం ఉండడం కూడా మనకు సోషల్ ఆడిట్ కానీ ఇది కానీ చాలా ఈజీ అయింది. గతంలో ఒక మండలం మొత్తం ఎంఈఓ గారు చూసేవారు, అందువల్ల చాలా ఇబ్బంది జరిగేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి సచివాలయానికి కూడా ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుండి కూడా మనం అబ్జెక్షన్ వచ్చింది అంటే అక్కడ వర్క్ లేకపోవడం కాదు, మనం వాళ్ళకి సరైన రికార్డు ఇవ్వకపోవడం, వాళ్ళ డౌట్ క్లారిఫై చేయకపోతే అది అబ్జెక్షన్ కింద వస్తుంది.